హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇలా చూసారా, చనా చాట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చనా చాట్, మసాలా చనా చాట్, చట్పటి చనా, ఎలా అయినా చెప్పండి. దీని టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా తక్కువ సమయంలో కష్టమేమీ పడకుండా ఎవరైనా సరే ఈజీగా టేస్టీగా ఈ చనా చాట్ని తయారు చేసేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్లో అంతే టేస్టీగా చనా చాట్ మనం ఈరోజు ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఫటాఫట్ తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. ఇది ఒక్కసారి తయారు చేసి చూడండి, ఈ చనా చాట్కి ఫేవరెట్ అయిపోతారు. నమ్మండి, నిజం. ఈ చనా చాట్ తయారు చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్ చనా తీసుకున్నాను. కాబూలి చనా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదా, అందులో చిన్న సైజు చనా ఉంటుంది. ఆ చిన్న సైజు చనా తీసుకుంటున్నాను. పెద్ద సైజు చనా, కాబూలి చనా కంటే కూడా చిన్న సైజు చనా చాలా టేస్టీగా ఉంటుంది రుచిలో. 1 కప్పు శనగలు తీసుకుని ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టుకున్నాను. దగ్గరగా 8 గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది. తర్వాత కుక్కర్లో వేసి దగ్గరగా 1.5 కప్పుల వాటర్, అంటే 1 కప్ చనా తీసుకున్నాను కదా, 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసి అందులో 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఉడకబెట్టడం కోసం ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. చెనా మునిగే వరకు నీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, చెనా చక్కగా ఉడికి ఇలా తయారైంది. వీటిని ఓవర్ కుక్ చేయకూడదు. ఈ విధంగా బాయిల్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మసాలా చెనా చాట్ తయారు చేయడం కోసం ముందుగా మసాలాలు తయారు చేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా ఆప్షనల్, కాకపోతే ఈ చాట్లో చాట్ మసాలా చట్పటా టేస్ట్ ఇస్తుంది కాబట్టి చాట్ మసాలా యాడ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఒక అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అంటే డ్రై మ్యాంగో పౌడర్. ఇప్పుడు ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ డ్రై మసాలాలన్నింటినీ వాటర్తో చక్కగా కలుపుకుందాం. ఇలా వాటర్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా ఆయిల్లో వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా చూడండి, మన మసాలా రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగగానే కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 స్పూన్ చాప్ చేసుకున్న చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లాన్ని వేసుకుని మంచి సువాసన వచ్చే వరకు వేపుకుందాం. అల్లం మరీ ఎక్కువగా వేగిపోకూడదు, జస్ట్ సువాసన వచ్చేంత వరకు వేపుకుంటే చాలు. తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాను. ఫ్లేమ్ని లోలో ఉంచుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ చక్కగా ఆయిల్లో వేపుకుందాం. ఈ మసాలా మాడిపోకూడదు, చాలా తక్కువ టైంలో మసాలా ఫ్రై అయిపోతుంది. ఇలా చూసారా, చాలా తక్కువ టైంలో మసాలా బాగా ఫ్రై అయిపోయింది. మసాలా నుంచి ఆయిల్ కూడా వేరవడం మొదలైంది. మంచి కలర్ కూడా వచ్చింది కదా. 40 సెకండ్లలో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న శనగలు వేసుకుంటున్నాను. చన్నా మసాలాతో పాటు చక్కగా మిక్స్ అయ్యే విధంగా టాస్ చేసుకుందాం, అంటే చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకుందాం. 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని వండుకుందాం. చనా బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈ చట్పటి చాట్ చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒకసారి తప్పకుండా చేసి చూడండి. ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. చనా చాట్ని రకరకాలుగా తయారు చేస్తారు కదా, ఇది ఒక పద్ధతి. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్బ్. ఇలా చూసారా, మసాలా అంతా చనాకి చక్కగా కోట్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. ఇక్కడ ఉప్పుని కాస్త చూసి వేసుకోండి, ఎందుకంటే మసాలాతో పాటు మనం నల్ల ఉప్పుని, బ్లాక్ సాల్ట్ని కూడా వాడాం కదా. ఇప్పుడు ఇందులో చాట్
టేస్ట్ని ఇంకా ఒక మెట్టు పెంచి బంగాళాదుంపని యాడ్ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ బంగాళాదుంప తీసుకుని బాయిల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ పొటాటో ఆప్షనల్, వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈ చాట్లో పొటాటో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. మసాలా చనాకి అండ్ పొటాటో కూడా చాలా చక్కగా కోట్ అయింది. ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకుని వీటిని కాస్త చల్లారనిద్దాం. సో ఈ చనా చక్కగా చల్లారింది. చక్కగా చల్లారిన దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చట్పటి చనా చాట్కి అవసరమైన మిగిలిన విధానాన్ని కూడా పూర్తి చేద్దాం. ఇప్పుడు ఇందులో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా ఆనియన్ని మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయను వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత టొమాటోని వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెష్ పుదీనాను వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇందులో మనం ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చివరిగా ఇందులో నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటున్నాను. ఒక అర నిమ్మకాయ వదం తీసుకుని ఇందులో పిండుకుంటున్నాను. ఈ నిమ్మకాయ రసం ఈ చాట్ టేస్ట్ని ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం. చల్లారిన తర్వాత మాత్రమే చాట్లు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇది మెత్తబడిపోతుంది. నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కలర్ఫుల్ టేస్టీ చాట్ రెడీ అయిపోయింది. ఇలా చూసారా నోట్లో నీళ్ళు ఊరడం లేదు. టేస్ట్లో ఎంతో అద్భుతంగా ఉండే మన స్ట్రీట్ స్టైల్ చాట్ తయారైపోయింది. చనా చాట్, మసాలా చనా చాట్, చట్పటి చనా చాట్ మసాలా, ఎలా అయినా పిలవండి. పర్ఫెక్ట్ టేస్ట్లో అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి ఇంట్లో ఒకసారి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకుంటారా. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. స్ట్రీట్ స్టైల్ లుక్ రావడం కోసం నేను ఇందులో సర్వ్ చేస్తున్నాను. సో ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.